ఆయనకు వచ్చిన ఆలోచన మీరు చెప్పండి. ఇప్పుడే కూర్చొని ఉండేది కాదు, ఉండడం కాదు. చెప్పండి, అది కరెక్టే. ఆయనకు వచ్చిన ఆలోచన ఈ సృష్టిని ఎట్లు సృష్టించినవు అనేది అడగవలసిన ప్రశ్ననేనా? అందరు ముఖం వస్తుంది, అడగవలసిన ప్రశ్ననే. డౌట్ వస్తుంది. ఒకవేళ చెప్తే ఏం చేస్తుందంటే అన్ని సమీకరణాలు రాసుకోవడమేనంటే ఆయన కొద్దిగా గురిస్తే సృష్టిని ఇట్లా తెలుసుకోవడానికి కొంచెం గురిస్తే మొత్తం ఇక రాసుకుంటున్నట్టే, ఎట్లా మొత్తం తెలుసుకుంటున్నట్టు. కానీ సైంటిస్ట్ ఆయన ఇక రాసుకోవడం. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత, ఇంకా కొద్ది వయసు, ఎందుకంటే అట్లా ప్రసాద్ ఉన్నప్పుడు అంటే అక్కడ ఆలోచన వచ్చింది. మా ప్రవీణ్ ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది. సరిగ్గా ప్రవీణ్ ఉన్నప్పుడు, ప్రసాద్ ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది. కానీ మా సీతారాం జీవితంగా వచ్చేసరికి ఆలోచన మారిపోయింది. మళ్ళీ అతను ఏమన్నంటే భగవంతుడు ఒకవేళ కనిపిస్తే, నేను ఆయనకు అడగవలసిన అవకాశమే నాకు లభిస్తే ఈ సృష్టిని ఎందుకోసం సృజించినాము అనేది అడగాలనుకున్నాను. అది పోయిందంట. ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన పోయింది. ఎందుకోసం సృజించినావు, ఇదే నేను అడగాలనుకున్నాను అన్నాడు. ఇప్పుడు ఎట్లుంది ఈ ప్రశ్న? ఎందుకోసం సృజించినావు, ఇది నేను అడగాలనుకున్నాను. ఇప్పుడు ఆ ప్రశ్నకు ఈ ప్రశ్నకు తేడా ఏందో మీరు ప్రశ్న వేసుకోవాలి. మనం ఆయన ఇంటనే ఉంటాడు, ఇంటనే ఉంటారంటే కాదు, చెప్పాలి మీరంటే. ఎందుకోసం సృజించడము అనేది ఒకటి. మొట్టమొదట వచ్చిన ప్రశ్న ఎట్లు సృజించడము అనేది ఒకటి. ఫస్ట్ ఎట్లు సృజించడము అనేది అడుగుదామనుకున్నాడు. కానీ ఎందుకోసం సృజించడం అనే ప్రశ్న వెనుక ఏముంది ఉద్దేశం? ఈ ప్రశ్న వెనుక ఏముంది అసలు ఉద్దేశం? ఈ సృష్టిని ఎందుకోసం సృజించడం? శ్రవణ ఆలోచన చేస్తలేడు. శ్రవణ ఆలోచన చేస్తే కదలడు. అసలు ఆలోచన బుద్ధులు తలకాయ ఇట్లా ఎందుకు విధానాలు ఏంటి అసలు? ఎందుకోసం సృజించు సో అని అడుగుదామనుకున్నాడు. సుదర్శన్కి చెప్పాలి, ఈ సృష్టిని ఎందుకోసం సృజించడం? జీవుల పాప దేనికోసం? జీవులు పాప పుణ్యాలు చేస్తే కదా, దానికి నడుపుతంటూ సృష్టి. చాలా గొప్ప ప్రశ్న. ఈ ఎట్లా ఎందుకోసం సృజించడం అనేది మీద మన జీవితాలు కూడా ఆధారపడదు. మనం ఎందుకోసం పుట్టడం అనేది కూడా ప్రశ్న వస్తుంది కదా. ఏం చేయడానికి జన్మించడం ఈ ప్రపంచంలో? ఇట్లా సుఖాలు అనుభవించడానిక? ఎందుకోసం సృజించడము అని అంటే ఆయన చెప్పే మాటల్ని బట్టి ఇక్కడ ఉన్న ఆలోచన మారిపోతుంది, మన జీవితం మారిపోతుంది. ఓహో, ఎందుకోసమా అనేది తెలిసిపోతుంది. మన జీవిత పరమార్థం తెలిసిపోతుంది. తెలుసు, జీవిత పరమార్థం అంతా ఈ ప్రశ్నలో ఉంది. ఎందుకోసం సృజించడం? జీవిత పరమార్థం ఇక్కడ ఉంది. జీవిత పరమార్థం తెలియక బతుకుతున్నామంటే బతుకుతూనే ఉన్నాం అంతే. కాలం గడుచుకుంటూనే ఉంది. ముసలిళ్ళం అవుతూనే ఉన్నాం. ఇంకా బతకాలని అనిపిస్తుంది. మళ్ళా ఇంకా ఈ బతుకు వట్టి బతుకే ఇంకా బతకాలనిపిస్తుంది. లక్ష్యం కోసం బతుకు కొందరికి బతకాలని అనిపిస్తలేదు. మీకు అనిపిస్తలేదు కాదు అంటే, నేను విద్యార్థులకు వెళ్తుంటే మీరు ఇట్లా అడుగుతుంటా కదా, మళ్ళా జన్మ అవసరం లేదు అన్నట్టు అయిపోయింది. అంటే మళ్ళీ జీవించాలి, విరక్తి అయిపోయింది. బ్రతుకుతున్నాము అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి ఐన్స్టీన్ ఆలోచనలు ఎదిగి ఆయన ఇట్లా అడగాలనుకున్నాడు. నిజమే. ఆదిత్యస్య గతాగతై అహరహ సంక్షీయతే జీవనం క్షీణించిపోతున్నది. తెలుసుదా? అసలేంటో మనమేమిటో మనకి తెలియదు. మనం ఎందుకోసము అసలు మనం ఎవరికి కూడా తెలియదు. తెలుసా? ఎవరికి? ఈ జన్మలో ప్రవీణ్. ఒకసారి ఇల్లు అనుకుంటా ఇక తన పేరు మర్చిపోయినాడు. ఇంట్లో ఇల్లు అలుగుతున్నది, అలగగా ఆయన ఈగ తన పేరు మర్చిపోయినాడు. ఇంకా అవునా, పేరు అసలు నాకేదో పేరు ఉండే అని ఈగ
ఎంత యాద్ చేసుకున్నా కానీ ఈగకు తన పేరు యాదకు వస్తలేదు, జ్ఞాపకం వస్తలేదు. ఇప్పుడు ఎట్లా తన పేరు జ్ఞాపకం వస్తలేదు ఈగకు. వెంటనే అక్కడ అలా అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ వెళ్ళిపోయింది. అమ్మమ్మ నా పేరు ఏం తెలుసు, నాకు జ్ఞాపకం వస్తలేదు అని. నాకేం తెలుసు, నీ పేరు నీకు తెలుసుండాలి కానీ నేను తెలుసున్నా చెప్పాను. అక్కడ మీ మామ కట్టెలు కొడుతున్నాడు, అక్కడికి పో అని అంటే అలా మామ వెళ్ళిపోయింది. మామ నా పేరు మర్చిపోయిందేనని అని కట్టెలు కొట్టి రాకుండా అలా చూసుకుని అక్కడ గుడ్డలాడ పెట్టేసి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఆ గుడ్డలకు అడుగుపోన్నాడు. ఆ గుడ్డలు అడిగితే గుడ్డలకు ఇప్పటిదాకా నేను కొమ్మలు పోగొట్టినా కదా, ఆ కొమ్మకు అడుగుపోన్నాడు. గుడ్డలు కొమ్మకు అడిగితే కొమ్మని ఇప్పటిదాకా గుర్రం వచ్చి ఆకులు వేసిపోయింది, ఆ గుర్రం అడుగుపోతున్నాడు. ఆ గుర్రం అడిగితే అతను నాకు అడుగుతున్న నా బిడ్డకు అడుగుతున్నాడు. వింటావా? అప్పుడు కడుపున్న బిడ్డకు అడిగితే ఈగ అన్నాడు. ఈగ కదా అన్నాడు. అది కడుపులో ఉన్నది, ఇంకా ప్రపంచంపై కూడా రాలేదు. అటువంటి కడుపునున్న ఆ గుర్రం పిల్లతో చెప్పుకున్నంత దుర్గతి పట్టిందండి. నేనెవరో దానికి తెలియదు. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన బాగుంటుండే, మామ చెప్పిన బాగుంటుండే, గుడ్డలు చెప్పిన బాగుంటుండే, కొమ్మ చెప్పిన బాగుంటుండే, గుర్రాలు చెప్పిన బాగుంటుండే. కానీ కడుపులో ఉన్న బిడ్డకు అడగవలసిన అవసరం వచ్చింది ఇక. అట్లనే మనమెవరము, మనం ఏ స్థితిలో ఉన్నాము, మన గురించి ఏమి తెలియదు. మనం ఎవరమో కూడా తెలియదు. ఆత్మ అమరం, అది అజరం. అనేక జన్మలను ఇది ఎత్తుకుంటూ వస్తున్నది. ఎన్నో కష్టాలు, పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జనని శయనం. నిరంతరం మనము పుడుతున్నాం, చేస్తున్నాం, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాం. మనం ఎవరమో మనకు తెలుసు. అయినా కానీ సరే ఇంకా పోని అట్లా ఈ మా రోజులు మంచిగా ఉంది. మళ్ళా ఉడుకు అంటే ఉడకబాయగా మళ్ళీ ఇంక పోదాం. అప్పటిదాకా బతుకుదాం, సచ్చదాకా బతుకుదాం, అంతే. ఎప్పటిదాకా బతుకుదాం మనం? చెప్పులు కదా అసలు నోట్ల నుంచి సచ్చేదాకా బతుకుదాం. చురుగ్గా మాట్లాడతారు. సత్సంగంలో రాగానే కుర్చీలో కూర్చున్నదని అవునకుంటారా? ఏం అసలు నాకు ఏదైనా ఉందా? అసలు సంపద కూర్చుంటారు. అసలు నిశ్శబ్దం గతమైనాకేమా? అరే మాట్లాడరు కదా, తెచ్చారు కష్టపడి మీకు గొట్టాల్సి వస్తుంది, మీకు గొట్టాల్సి వస్తుంది. అసలు సంగతి ఇద్దరు అంటే శిక్ష రాము. కాబట్టి ఇంత ఘోరం అసలు. పునరపి జన్మం, పునరపి మరణం. ఒక్కసారి మనం బాగా వైరాగ్యం కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూసి రావాలి కదా. పక్క మనం బుద్ధి రావాలంటే బుద్ధిగా ఆలోచన, చలనం రావాలంటే ఇలా వదిలేకపోవడం కాదు, చలనం రావాలంటే వదిలే కాదు, వాస్తుంది బుద్ధి, కానీ చలనం రావాలి. ఇంకొక దారుణమైనటువంటి రోగాలు చూస్తుంటే అక్కడ భయంకరమైన ఇది ఏం జీవితం ఉండాలంటే అనిపిస్తుంది. వైరాగ్యం కావాలి, ఇది ఏం జన్మలు, ఇటువంటి జన్మలు, ఇటువంటి రోగాలు, ఇటువంటి భయంకరమైన బాధలు, ఇవేంటి అసలు? దీనికి నివారణ ఉపాయం లేదా, పరిష్కారం లేదా? బాగా వైరాగ్యాలకు వెళ్ళిపోతాడు మనిషి. వింటారు ఒక్కసారి వెళ్తే చాలు. ఎన్ని 100 ఉపన్యాసాలు కూడా ఒక్క దర్శనంతో సమాప్తం. నువ్వు ఏం చెప్పినా ఎందుకు అట్లా పోయే చేస్తే అయిపోతుంది. ఒక రౌండ్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఒక రౌండ్ కొట్టే చేస్తే ఊహులు వచ్చారు. ఊరంటారు. ఎమర్జెన్సీ అయితే పోతావు. మన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే పోతూ అంతే తప్ప ఎవడైనా పోతాడు. అసలు మన లోపల పోవడానికి సాహసించడు. తప్పనిసరి అయితేనే మనోడు ఎవడైనా ఉంటేనే అలా వెళ్తాడు తప్ప బట్టి పోయి చూసినప్పుడు ఎవరు చూస్తారు. ఎందుకు చూస్తారంటే అంత వైరాగ్యం అనమాట. మిత్రుల జ్ఞానం అవసరం,
జ్ఞానం ప్రధానం. కాబట్టి మనం జ్ఞానవంతులము కావాలి. నేను ఒకసారి చెప్పినానండి, ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవరం దేవత్రా సూర్య మగన్మ జ్యోతి ఉత్తమం. ఉద్వయం తమసస్పరి ఉత్ వయం మేము, తమసః ఉపరి ఉత్ చీకటి నుంచి పైకి లేచి వెలుగును చూసి తిరిగి. నేను చీకటి నుంచి పైకి లేచి వెలుగును చూసిన. ఇది ఇంతకుముందు కూడా మీరు చెప్పాను, నేను చీకటి నుంచి పైకి లేచి వెలుగును చూసిన. ఎంత బాగుంది అసలు. అది వెలుగు అని కూడా నాకు తెలియదు, అదేదో అట్లా మెరుస్తున్నది. అది ఏందేమో అట్లా పోయినా పైకి చూసరికి చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం పైకి పోయినా ఇంకా తేటగా వెలుగు కనిపిస్తున్నది. అక్కడి నుంచి ఆ పై నుంచి కొంచెం కింది చూస్తే భయంకరమైన చీకటి. ఆ చీకటిని చూసి నాకు ఏమనిపించిందంటే, ఇప్పటి వరకు చీకటినే, చీకటి నుంచి నేను పైకి వస్తే అదే చీకటిని, నేనున్న చీకటిని చూసేసరికి ఇంత భయంకరమైన చీకట్లో నేనున్నది ఇన్ని రోజులు. ఏమి చీకటి, భయంకరమైన చీకటి, భయమేస్తుంది నాకే. అంత చీకట్లో ఉన్నా నేను. ఈ చీకటి నేను బతుకనుకున్నా, ఇదే నా బతుకనుకుంటూ ఆ చీకట్లోనే ఉన్నా, ఆ చీకట్లోనే ఉన్నా. ఇప్పుడు నేను వెలుగును చూసిన తర్వాత, కొద్దిగా వెలుగులోకి వెళ్ళి ఆ వెలుగులో నుంచి ఈ చీకట్లోకి చూసిన తర్వాత అప్పుడు నా చీకటి బ్రతుకు అర్థమైంది. ఎంత భయంకరమైన చీకట్లో నేనున్నాను, ఎంత భయంకరమైన చీకట అప్పుడు తెలిసింది. ఇక నేను మళ్ళీ పైకి వెళ్ళాను, ఇంకా వెలుగు కనిపిస్తుంది, ఇంకా వెలుగు కనిపిస్తుంది. వెళ్ళినా కొద్ది వెలుగు కనిపిస్తుంది, ఇంకా తేటగా కనిపిస్తున్నాను. అట్లా వెళ్తూ 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 నేను చివరికి ఆ వెలుగుకు కారణమైన మూలం ఏదైతుందో దాన్ని కూడా తెలుసుకున్నాను. అది పొందిన ఏమై ఉంటుంది ఆ వెలుగు. ఆ వెలుగుకు కారణం సూర్యుడు. సూర్యం అగన్మ జ్యోతి ఉత్తమం. ఆ వెలుగుకు కారణమైనటువంటి ఆ జ్యోతిని కూడా తెలుసుకుంది. ఆ సూర్యుడిని కూడా నేను పొందిన అంటాడు. ఎంత మంచి వేదమంత్రం అంటే నాకు మాటికి సమాధానం చెప్పాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. జీవితం అయిపోతుంది ఈ ఒక్క మంత్రం చాలు. నాకు వెలుగు కావాలి. ఆ వెలుగు ద్వారా, ఆ వెలుగు కారణమైన ఆ మూలం కావాలి. చాలు నా జీవితం. ఈ చీకటి బాబు భయంకరమైన చీకటి, బుద్ధి చీకటి. అందుకోసం నేను ఏం చేయాలా అని ఆలోచన వస్తాయి. మాటి జ్ఞాపకం రావలేదు. సంధ్యలో ఉపస్థాన మంత్రాలలో ఈ మంత్రం, ఈ వేద మంత్రము సంధ్యలో ఉద్వయం తమసస్పరిస్వః మొట్టమొదటి మంత్రం. ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతి ఉత్తమం. దీంతో రెండవ మంత్రం ఉదుతం జాతవేదసం దేవం మహంతికేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. మళ్ళీ చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్య గురీః ఆప్రాత్యావా పృథివీ అంతరిక్షరం సూర్య ఆత్మా జగతస్తస్తు శిష్యస్వ. ఇంత మంచి మంత్రాలు. ఇంకా చక్షుర్ దేవైతం ఉంటుంది. ఈ ఉపస్థాన మంత్రాలు మొదటి మంత్రం ఇంత అందంగా ఇంత మంచిగా ఉంటే ఇంకా చిత్రం దేవానాము నృత్యం జాతవేద సమేత బాగుంది. వీటి గురించి మళ్ళీ సంధ్య మంత్రాల్లో వీటి గురించి చెప్పుకుంటాం. తన్మయంలో అయిపోతాం. ఈ మంత్రాల్లో ఉన్న భావాన్ని విశ్లేషించుకుంటూ మనం ధ్యానంలో ఉంటే బ్రహ్మాండంగా సంఖ్యలో మనకు మంచి ఏకాగ్రత కుదురుతుంది. అటువంటి అద్భుతమైన రత్నాలను మాకు మరి మహర్షి దయాళులు ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన మనకు సంధ్యను మనకు తయారు చేసి ఇచ్చింది. ప్రతి ఆర్యుడు సంధ్య తీసుకోవాలి. చక్షుషు దేవహితులు కూడా పురస్తాతు చక్షు దేవహితం పురస్తా చుక్కన వచ్చాడు మొదటి. దాంట్లో ఎంత బాగుందంటే తక్షు అంటాడు. పరమేశ్వరుడు చక్షు అంటాడు. అతను ఒక పెద్ద కన్ను, భగవంతుడు కన్ను తెలుసు, అందరినీ చూస్తున్న కన్ను అనమాట. అదొక సీసీ కెమెరా. భగవంతుడు ఒక పెద్ద సీసీ కెమెరా.
ఇప్పుడు గదిలో ఒక సీసీ కెమెరా పెట్టాం. ఇది కాదు, ఈ ప్రపంచానికి ఒక పెద్ద సీసీ కెమెరా ఆయన దృష్టిదాయకుడు. ఆయన అందరినీ చూస్తుంది ఆ సీసీ కెమెరా. సీసీగా భగవంతుడే సీసీ కెమెరా మనలా అందరితో చూస్తుంది. అది విచిత్రము. కానీ ఇప్పుడంటే ఈ శరీరానికి ప్రసాదాన్ని పేరు, ఆ శరీరానికి సుదర్శనాన్ని పేరు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలో ఆయన ఎట్లా ఏర్పాటు చేసినట్టు తెలియదు కదా. ఏ ప్రసాదం ఎలా అంటాం, ఆకారం వస్తుంది. ఆకృతితో మరి పట్టప్పుడు జన్మ లేనప్పుడు అప్పుడు ఆ ఆత్మను ఆయన ఎట్లా ఏర్పాటు చేస్తున్నాడు అర్థం కాదు ఆ భగవంతుడు. ఈయన ప్రవీణ్ తెలుసు, కొంచెం షర్ట్ మారుస్తే మలయాళ కాదు, కొంచెం ముఖం పట్టు పెడితే కాదు. ఆయన ఎట్లా ఏర్పాటు చేస్తున్నాడు భగవంతుడు అర్థం కాదు కదా. మీకు అనిపిస్తుందా? చేసిన కర్మలు ఆత్మలు కావచ్చు, కానీ ఇట్లా ఏర్పాటు చేసి మీకు సుదర్శనే. సాయంత్రం ఒకవేళ అనివార్య కారణాల వల్ల తప్పనిసరి యజ్ఞం చేయవలసి వస్తుందంటే ఒక్కొస్తాడు, అది ఆయన చూస్తున్నాడు. కానీ అప్పుడు ఎట్లా చూస్తున్నాడు, బాగా పుణ్యం చేసిన ఆత్మని, వీడు పాపాత్మ, వీడు పుణ్యాత్ముడు అని ఎట్లా ఏర్పాటు చేస్తాడు. చాలా గొప్పడు మనిషి మరి భగవంతుడు. అటువంటి ఉద్వయం తమస స్మరిస్వ. కన్ను లేకుంటే ఏ విధంగా ఈ లోకమంతా చీకటి, జ్ఞానం లేకుంటే మన జీవితం అంతా చీకటి. నహి మానుష్యకం లబ్ధ్వా జ్ఞానినోదయే విశుద్ధైవ మనం దేశం ప్రత్యవాయ కారణాలు అంటాడు ఒక శాస్త్రంలో. మనిషి జన్మ దొరికిన తర్వాత మనం జ్ఞానవంతులము కాకపోతే ఆ పశువుని ఏమంటాడు, పశువుకు మానవునికి ఆయన కొన్ని పెట్టాడు. పశువు సంధ్య వేసుకోకుండా కానీ ఏమన్నాడు, ఏమనంటాడు, ఆ సంధ్య వేసుకోకపోతే పశువు దేవునికి మొక్కకపోతే ఏమన్నాడు. కానీ మనిషి మొక్కకపోతే పాపమే, పాపము అంటాడు. వింటారు. ఇది కూడా ఇంతకు చెప్పినాను. లోకంలో పాపము చేస్తేనే పాపము కాదు, పుణ్యము చేయకపోతేగా పాపమే, పుణ్యము చేయకుంటే కూడా పాపమే. పక్కు నీళ్ళు కాలిపోతుంది, పాయసం కూడా కూర్చున్నాడు. పక్కు నీళ్ళు కాలుతుంది, ఈడో పాయసం తినుకుంటా రియాక్షన్ చెప్పుకొని ఇట్లా తింటున్నాడు, పాయసం తింటున్నాడు. పక్కు నీళ్ళేమో కాలి అప్పలం ముట్టుకుంటాడు, ఏం పట్టలేదు. ఈ ప్రపంచంలో కొందరు వేస్ట్గా ఉంటారండి, ఆపాత్మలే వాళ్ళు, అసలు పుట్టవలసిన వాళ్ళు కాదు. ద్వాపస్ నివేశితదేవు దృఢంశీలం ధనవంత మదాతారం దరిద్రంచ అతపస్విను. ఒకడు ధనం ఉంటుంది, అటు దారం లేడు, పైసలు మోసుకున్నాయి, ఒక పైసలు దానం లేడు. ధనవంతం అదాతారం, దానం లేడు. దరిద్రంచ అతపస్విను, ఇంట్లో కష్టం ఉంటుంది కానీ పని చేయడు. దరిద్రం ఉంటుంది, దానం లేడు. దరిద్రం ఉంటుంది, పని చేయడు. ధనం ఉంటుంది, దానం లేడు. ఇద్దరు మనుషులు. దరిద్రం ఉంటుంది, పని చేయడు. ధనం ఉంటుంది, కానీ చేయడు. వీళ్ళిద్దరిని ఎటువంటి మనుషులు అంటారు? ఎటువంటి మనుషులు? అదే కావాల్సిన పైసలు ఒక్కడు పిలిచి పిచ్చమేయాడు. అదే ధనవంతం అదావతారం ఇవ్వడాడు, దరిద్రం అతపస్వి కష్టపడాడు, పనిచేయడు. వీళ్ళిద్దరిని ఏం చేయాలంటాడు? ఇది ఒక మదన్ మాలవీ రాసినట్టు కాదు, విదురుడు రాశాడు. విదురుడి శ్లోకం ఇది. ఆయన ఏమంటాడంటే ద్వౌ అంబసి, వీళ్ళిద్దరిని నీళ్ళలో గలే బద్వా దృఢాంశిలా, మెడలో ఒక పెద్ద బండ పెట్టి, మెడల ఒక బండ పెట్టి
కట్టి మెడల బండ తలిగేసి ఇద్దరిని మళ్ళీ నీళ్ళకుంటే పిల్లలు వేయాలి. అది మళ్ళీ నీళ్ళొద్దు ఇక అట్లా నీళ్ళొద్దు అంటే బండ వేయాలి, మెడలకు బండ కట్టాలి, బాగా పడేయాలి, బాగా పడేయాలి కదా. ఇక మళ్ళీ తెలియదు, పొరపాటు కూడా తెలియదు, వేసేయాలి అనమాట. ఎంత పాపాత్ములు భగవంతుడు. అందుకోసం ఏమన్నాడంటే ప్రత్యవాయ పాపం. ఇది ప్రత్యవాయ పాపం అంటే మన వల్ల ఏమి ప్రయోజనం ప్రపంచానికి లేకుంటే ఎందుకు బతికి? మన వల్ల ప్రయోజనం ఉండాలా ఈ ప్రపంచానికి. ఎందుకు ఈ దేహం ఇచ్చి? ధర్మాచరణకు అనుకూలమైన దేహం ఇవ్వబడింది, గుర్తుంచుకోండి. ధర్మాచరణకు అనుకూలమైన దేహం ఈ దేహం. పశువులకు పక్షులకు కూడా లేదు, చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు. ధర్మాచరణకు అనుకూలమైన దేహం. ఒకసారి చూసుకో, ఫస్ట్ నీ చేతిలో చూసుకో, ఒకసారి చూసుకోండి, ఒకసారి చూసుకుంటు మరోసారి ఎంత మంచి చేతులు చూస్తాం. బంగారు ఈవిడితో ఎన్ని పుణ్యకార్యాలు తెలుసు, ఎన్ని కొంపరాసి విడుతుంది. ఒక పీక నొక్కి అది అప్పటికప్పుడే మరి సమర్థం. సినిమాలు చూస్తుంటాం ఒకసారి ఆ మెత్త తీసి ఆ ముఖం మీద పెట్టి ఉత్తుతాం, ఆడ దమ్మెల గట్ట చూసుకుంటాం. ఇవిడితోనే ఈ చేతులతోనే వాడు పండుకొని పిల్లాడి మీద మెత్త పెట్టి ఇట్లా ఇద్దరు ఒకరు ఒత్తుతారు, ఇట్లా ఆ దమ్మెల మీద ఒత్తున్నారు, చూస్తున్నాడు కాదు. ఇవే చేతులు ఎంత పవిత్ర, ఎంత బంగారు కోసం చేతులు భగవంతుడు ఇస్తే వీళ్ళతో పాపం చేస్తాం. అందుకు ఒకసారి పౌరాణుడు కరాగ్రే వసతి లక్ష్మి కరములే స్థితో ప్రభాతే దూరదర్శనమని ఒక శ్లోకం చదువుకోమంటారు వాళ్ళు. మనమేమో ప్రాతకాల మంత్రాలు ఉన్నాయి, నిజంగా అది కూడా నిజంగా కరాగ్రే వసతి లక్ష్మి. అరే చేతులు చూసుకోవాలి, ఇంత బంగారం చేతులు లేవు, కోళ్ళకు లేవు, గొర్రెలకు లేవు, మరి పశువులకు లేవు, పక్షులకు లేవు, ఎవరికి కూడా ఇటువంటి చేతులు లేవు. కోతులకు ఉన్నాయి, అవి కూడా ఎక్కడున్నాయి? ఉన్నాయి, ఉండొచ్చు ఇట్లా చేతుల మాత్రం, కానీ చేతులే కావు. మానవులకు ఉన్నటువంటి చేతులు కానీ మాటికి చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి తెలుసా? మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. ఇవి అటువంటి చేతులు. భగవంతుడు ఎంత మనం పుణ్యం చేసి ఇచ్చిండో, వీటితో ఇంకా చేయాలి పుణ్యం, తెలిసిందా? కుంభలాలతో వీటితో తెలిసిందా? అటువంటి మంచి పనులు చేసుకోవాలి. విరామం కూడా వీడికి రెస్ట్ ఇవ్వద్దు, పనులు చేస్తూనే ఉండాలి. ఇంట్లో ముసలు ఉంటారు, అమ్మాల్సి ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏదో పని పక్కన పెట్టుకుంటే అంటారు, నీకు పని లేదా అసలు, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంది, ఏం లేదా పెట్టాలి, చేస్తూనే ఉంటారు, ఇట్లా చదువుతూనే ఉంటారు, వింటారు. అట్లనే దేశ సేవ కోసం కూడా దేశ నాయకులు కూడా అట్లనే ప్రయత్నం చేస్తారు, తెలుసా? ఎంత పేదరికం అనుభవించింది కూడా మీకు చెప్పారా? తిలకింటికి పోతే, లాలా లజపతి రాయ్ తిలకింటికి పోతే, తిలకింట్లో ఏం లేవు, విలువైన వస్తువులు ఏం లేవు, అన్ని మట్టి గోడలు ఉన్నాయి. ఆయన భార్య దొడ్డు చీర కడుకుంటుంది, పుస్తకం పోయి ఊరు పూట వంట చేస్తున్నది. పుస్తకాలు మాత్రం బాగా పెట్టుకున్నాడు తిలక్. ఇదే వస్తువు కనుక శక్తి కలిగేసింది, ఇంకేమున్నాయి అని ఏం మనుషుడు? లోకమాన్యుడని ప్రపంచమంతా ఆయన కోసం ఇట్లా వచ్చేది. అరులు దాస్తుంది, అయ్యా ఇంత గొప్పోడు అని. ఎవరు? లోకమాన్యుడు. నేను చూస్తే ఏం లేవు అసలు. లాలా లజపతి రాయ్ అడిగిన కూడా నీకు చెప్పినే ఇంతుడు వచ్చుకొని, మిత్రులారా ఏమైనా అసలు ఏదన్నా రేపు ఊపిరి ఆగిపోయిందనుకో, నిన్ను బయట పంపిస్తాను, ఏమన్నా ఎవరైనా పైసలు కొంచెం జమ చేసుకొని పెట్టుకున్నావా లేదా? రేపు శ్వాస ఆగిపోయింది, పడిపోయి ఉన్నావు, నేను తీసుకుపోయి బయట పెట్టాలి కదా. శవయాత్ర కన్నా పైసలు జమ చేసుకొని పెట్టుకున్నావా? చాలా జన్మతులు మన తిలక ఏమంటుంది, అది నా పని అంటుంది, అది నా పని, అది 4 పని, ఆ 4 చూసుకుంటారు.
ఎందుకంటే అట్లనే వస్తే ఆవాసం పడుతుంది, తీసుకుపోయి బయట పడేస్తారు. కాదని కూర్చుని నాకేం వచ్చిందా తెలిసింది. దేశం గురించి ఆలోచించాలి. అది ఆ చేతులకు ఎంత పని పెట్టడం సైన్ తెలుసా? అలసిపోవాలి, ఈ చేతులు పనులు చేస్తుంటే అలసిపోవాలి, వాళ్ళంతా అలసిపోవాలి. కొంత రాత్రి పడుకుంటారు, గురువు కొట్టాల, అట్లా పడుకుంటే గురువు కొట్టాలి. అంత బ్రహ్మాండంగా నిద్ర రాదు, ఒక్కడికి నిద్ర రాదు. కుంపలు ఆరిపెట్టు ఉంటాడు, ఏవో కుంపలు ఆరిపెట్టు కొలి ఇట్లా ఉంటున్నాడు. రే నువ్వు కుంపలు ఆరిపెట్టు, రే నువ్వు దుర్మార్గుడు పాపాత్ముడు రాని లోపల వచ్చేది అంతరాత్మ అంటారు అని కొద్దిగా మసి ఎలేగలరు. రే నువ్వు కుంపలు ఆరిపెట్టు, నీ బతికిన రక్తం దరిద్రుడు ఇటువంటి అది మళ్ళీ ఈ పక్కన నిద్ర వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఈ పక్క కూర్చొని నిద్ర ఉంటే లోపల అంతరాత్మ అని నిద్ర రాదు. కొబ్బలారిపోయి చేతుతుంది సమాప్తం అయిపోతుంది. మాటి పడే మనుషాంతి ఉంటాడు, అసలు మనుషాంతి లేడు. కాబట్టి ధర్మాచరణకు అనుకూలమైన దేహం మిత్రుల, ఎంత మంచి చేతులు. అంతేకాదు వాక్కు కూడా అటువంటిది. నోరు కూడా ఎంత మంచి నోరు తెలుసా? భగవంతుడు మనకి ఇచ్చిన నోరు పశువులకు పక్షులకు ఎవరికి ఇవ్వలేదు. ఎంత మంచి నోరు తెలిసిన మాట, వాక్కు నిజంగా వాక్కు భగవంతుడు ఇచ్చిన వరం. ఆ మాట గురించి కూడా మనకు దాని విలువ తెలియదు. మనలో కొందరికి ఆ మాట ఎట్లా మాట్లాడాలా, ఎట్లా అసలు ఎదుట వ్యక్తులను ఎట్లా మర్యాదతో సంస్కారవంతంగా మాట్లాడాలా, ఎట్లా ఉండాలి, మాట తీరు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాటి జ్ఞాపకం ఉంచుకోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి మాట ఇది. ఈ మాట దీని విలువను గుర్తించాలి. అమ్ము లేకుంటే మళ్ళా జన్మలో ఈ మాట రాకుండా ఇప్పుడు మూగా ఉన్నాడు, అడిగి ఉంటుందంటే కాలే ప్రియాన్ని వక్తున్న జానాలి. ఎవడు మూగవాడు అంటే సమయాలు గుర్తులేవు, ఇష్టమున్న జానేసినప్పుడు మాట్లాడుతున్నాడు. యా కాలే ప్రియాణి వక్తున్న జన, ప్రియాణి ప్రియంగా కూడా మాట్లాడాడు, కంటిన్యూస్గా మాట్లాడాడు. పట కంటిన్యూస్ అట్లా మాట్లాడాడు. వాక్కు చాలా విలువైస్తున్నాం. అటువంటి వాక్కు మాటికి మనం ప్రయోగించడం. గట్లా ప్రణవ్ కుమార్ వస్తున్నాడంటే అని రాకండి, ఎందుకు కాబట్టి రా బాబు అని పెట్టుకుంటుంది. వింటారు గట్ల వస్తున్నట్టు రమేష్ వస్తుందంటే అరే రాని చాలు. మరి బంగారు కోసం పిల్లాడు అసలు రాకండి మాట్లాడటం చాలా బాగా మాట్లాడతాడు. అట్లుండాలి. ఈడెప్పుడు రావట రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతాడు. ఆగమనము నిష్క్రమణము రెండు అనమాట. మన ఆగమనము మన నిష్క్రమణము రెండు బాగుండాలి. అంటే మనం రావడము బాగుండాలి, మనం వెళ్ళడం కూడా బాగుండాలి. ఇక్కడ వెళ్ళినప్పుడు నిజంగా మనం స్వాగతం చెప్పగలుగుతాం. మనం వెళ్తున్నామంటే కూర్చున్నారు కదా ఏం చేస్తారు పోయి అన్నట్లుండాలి. మన ఆగమన నిష్క్రమణము ఇవి రెండు కూడా బాగుండాలి. పోతున్నాము విడవైంది అన్నట్లు ఉండదు. పోయిందా బాబు, ఇప్పుడు పోతున్నా అంటున్నా, ఇప్పుడు పోయిందా బాబు అని శాపం అయితే అన్నట్టుగా ఉండదు. అట్లా వక్త్రం అస్తి ఇది నా వక్తవ్యం. వక్త్రం అస్తి ఇది నా వక్త్రం అంటే ఇది నోరు. నాకే తల ఉందని మాట్లాడు. వక్త్రం అస్తి ఇది నా వక్తవ్యం. వక్తవ్యం అస్తి ఇది నా వక్తవ్యం. ఎట్లన్నా మాట్లాడేది కాబట్టి ఇష్టం మాట్లాడు. వక్తవ్యమేవ వక్తవ్యం. మాట్లాడవలసిందే మాట్లాడు, అనవసరమైన మాటలు మాట్లాడు. ఏం మాట్లాడను గది మాట్లాడు. ఇక్కడ ఏ సందర్భము అది మాట్లాడు, నీ ఇష్టపడదు మాట్లాడతా. అదేం మాట్లాడున్నాయి ఇక్కడ సందర్భం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు. అదనమాట వాక్కు అనేది అంత విలువైంది మిత్రులారా. వాక్కు అడుగడుగున మన వాక్కు కూడా చూసుకోవాలి. మన చేతులు చూసుకున్నట్టుగా
రాత్రి మాట్లాడడం ముద్దు లేదు, పొద్దున తినేటప్పుడు మాట్లాడమంటే సాయంత్రం లేదు. వీడేవాడు గంటకోసారి మారిపోతాడు వీడు, క్షణంకోసారి మారిపోతాడు. మధు నాలుక చివరన తేనె ఉన్నట్లే హృదయములో కూడా తేనె ఉండాలి. హృదయముల విషయం ఉంది, నాలుక చివర తేనె ఉంది. మధు తిష్టది జిహ్వాగ్రే, హృదయ హాలాహల విషయం, హృదయంలో హాలాహల విషయం ఉంది. కానీ నాలుక మీద మాత్రం మధు ఉంది, తేనె ఉంది. అటువంటి నోరు ఉండదు. మిత్రుల చాలు ఇంతే నోరు గురించి. ఇంకేమిచ్చింది భగవంతుడు మనకు? పశువులకు పక్షులకు ఇవన్నీ కొన్ని ప్రత్యేకతలు ఇచ్చిండు మనకు భగవంతుడు. ఏమిచ్చింది? ఇంకా బుద్ధి ఇచ్చింది కదా, బుద్ధి. పశువులకు పక్షులకు లేనంత బుద్ధి ఇచ్చిండు. మరి ఆ బుద్ధిలో ఏం నింపుకోవాలా? బుద్ధిని జ్ఞానం చేత వృద్ధి చేసుకోవాలి. ఖాళీ దిమ్మ సైతాన్గా అంటారు రైతు, దయాలు ఉపయోగం అంటారు. పనికిమాల ఆలోచనలు వస్తుంటాయి. ఫ్యాన్ కింద వండుకున్నాడు, ఈ ఫ్యాన్ ఒకవేళ ఊడిపోతే, ఫ్యాన్ పట్టుకుంటుంది, మామూలు బరుకుంటుంది. అది ఒకవేళ ఊడిందనుకో, నా తలకాయ కొబ్బరికాయ మంది వాళ్ళకి పొద్దుగాల అందరూ చూస్తారు. ఇట్లా రాత్రి మంచిగా పడుకున్నాడు, పొద్దుగాల తలకాయ వదిలిపోయింది, అందరూ చూస్తున్నారు. ఇట్లా ఇట్లా ఫ్యాన్ కూడా పడతాయా నెత్తి మీద అని అందరూ అనుకుంటారు. మరి ఎట్లా? అది నిద్ర వస్తుంది. ఇక రాదు. ఫ్యాన్ చాలా 50% అట్లా పడదు. ఎవరు అందరూ కూడా ఫ్యాన్ కింద కూర్చుంటారు. అట్లా పడాలంటే పట్టిన పడుతుందా? ఇంకోటి అంటే లోపల కాదు, ఏది ఒకవేళ అది పడితే ఎట్లా, ఒకవేళ పడితే ఎట్లా, పడదు నిజమే, కానీ పడితే ఎట్లా? ఇవే ఆలోచన వాడికి, ఇంకేమీ లేవు. అది దిమాగ్ ఖాళీ ఉంది కాబట్టి అవి ఆలోచిస్తున్నాడు. కానీ దిమాగ్లో ఏదైతే నీ ఆశయం ఉన్నదో, నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో వాటికి సంబంధించిన విషయాలు నీకు ఉంటే ఈ పరిమాణాలు ఎందుకు ఆలోచిస్తావు? ఇదన్నమాట బుద్ధి. బుద్ధి లేదు వాడికి, కాబట్టి అనవసరమైన విషయాలు ఆలోచిస్తుంటాడు. మిత్రులారా, దాన్ని ఖాళీ ఉంచొద్దు. ఖాళీ ఉంచొద్దు అంటే ఇక్కడికి రండి, కనీసం ఆదివారం రండి. అరే మంచి మంచి విషయాలు చెప్పుకుందాం కదా. పరిమాణి చెత్తార మంది అవుతుంది. లోపల ఆలోచనలు నింపుకోవాలి. వేద మంత్రాల ఆలోచన చూస్తావా? నేను చీకటి నుంచి పైకి లేచి వెలుగును చూస్తే ఎంత గొప్ప మంత్రం అది. ఆ వెలుగు చాలా బాగా అనిపించింది నాకు. అరే ఈ చీకటి, ఇంత భయంకరమైన చీకట్లో నేను ఉన్నానా అనిపించింది. ఇటువంటి మంత్రాల ఆలోచనలు పాడుకున్నాం అనుకో ఎంత బాగుంటుంది సార్. చెప్పిన ఈ అంశాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ లోపల మరణం చేసుకుంటూ పోతే ఎందుకు చల్లగా మంచిగా ఆలోచనలు హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆలోచనలే నీకు మంచి నీకు నిద్రలిస్తే నీకు. కాబట్టి బుద్ధి వృద్ధి చేసుకోవాలి. బుద్ధిని వృద్ధి చేసుకున్నంత వరకు మన నడవడిక కూడా మారు, మన ఆలోచన విచక్షణ శక్తి ఉండాలి. బుద్ధి ఉంటేనే ఇప్పుడు మీరు అల్లము బెల్లము వలె పుల్లగా ఉండను అన్నది. అల్లము బెల్లము వలె పుల్లగా ఉండను. మిత్రులారా, అల్లము బెల్లము వలె పుల్లగా ఉండను అన్న. మీరు అట్లా ఉంటారా? అట్లా చూస్తుంటారా? అట్లా ఉంటారు కదా. మంచిగా అల్లము బెల్లము వలె పుల్లగా ఉండను. ఎంత బాగుంది అసలు. ఇంత మంచి పదము తప్పంటారు మీరు? అమ్మా చెప్పండి. అల్లము బెల్లము వలె పుల్లగా ఉండను. సుదర్శన్ చెప్పు. ఎట్లుంటే ఇంత మంచి పదము మనం తప్పంటే కదా సార్. తప్ప తప్పు కూడా అంటలేడు సుదర్శన్. తప్పే తప్ప. కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అల్లము బెల్లము వలె పుల్లగా ఉంటుంది. నోటికి ఎంత ప్రాస. అల్లము బెల్లము వలె పుల్లగా ఉండదు. అల్లము బెల్లము వలె పుల్లగా ఉండదు.
పంచమండం అంటే మంచం పొందదున్న ముగ్గురు కాదా? ముగ్గురు 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 పంచమండం అంటే మంచం పొందదు ముగ్గురు. ఇదేది ముగ్గురు? ముగ్గురండి, ముగ్గురు ఇదేది? పంచపాండవులు అంటే మంచం పొందదుగా ముగ్గురు. కాబట్టి బుద్ధి లేకపోవడం వల్ల ఇట్లా నమ్మడం కూడా బుద్ధి లేకపోవడం వల్ల జ్ఞానము, సరైన జ్ఞానం ఉండదు. ఒకసారి బాగా ఎండ ఉంది. ఆ ఎండలో ఇద్దరు పాఠశాలకు పోతున్నారు. పోతే మరి వాళ్ళు ఒక యువకుడు, మా రమేశ్వర యువకుడు ఎప్పుడు ఎండమావులను చూడలేదు. ఎండమావులు అంటే అంటే బాగా సూర్యప్రకాశానికి దూరంలో ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక నుంచి రిఫ్లెక్ట్ అంటామా, పరావర్తనం. ఆ పరావర్తనం చెందిన ఆ వెలుగు, సూర్యుని కాంతి ఇసుక నుండి పరావర్తనం చెందడు. ఇసుక నుండి పరావర్తనం చెంది నీళ్ళ మాదిరి కనిపిస్తుంది. అదే ఇసుక నీళ్ళ మాదిరి కనిపిస్తుంది. అదే ఇసుక కొంచెం దూరంలో అక్కడ నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. వాడు ఆ నీళ్ళు ఉన్నట్టు ఎందుకు కనిపిస్తుందంటే అదే ఇసుక నీళ్ళ మాదిరి కనిపిస్తుంది. అయితే ఆ ఇద్దరు యువకుల్లో ఒకడికి ఏమనిపిస్తుంది కదా, నాకు దాహం అవుతుంది, ఇక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి, వెళ్ళి కొంచెం నీళ్ళు తాగిస్తాను. పక్కకున్న పెద్ద మనిషి ఆయన ఏమన్నాడంటే, యువకులు కాదు, ఒక ఆయన తెలిసిన ఆయన ఒక పిల్లవాడు తెలుగు, అది నీళ్ళు కావాలి, అవి ఎండమావులు అంటారు. అవి నీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ నీళ్ళు కావాలి. బిడ్డ నువ్వు బిల్లు కూడా వేస్ట్, అంత దూరం పోతావు కదా, తీరా ఆడికి పోయేసరికి అక్కడ ఇసుకనే కనిపిస్తుంది, నీళ్ళు కలిపి మళ్ళీ అవి అల్లంత దూరంలో మళ్ళా కనిపిస్తుంది. పొరపాటున వాళ్ళు నీళ్ళని పరిగెత్తాము, అట్లనే గౌరెడ్డికి పోయి అక్కడ చేసుకో. అది మృగదృష్టిగా ప్రవాహం మనం గాంచి పరవశ చిన్నేశ్వరుడు ఉదన్యోపనూదను మనకి ప్రదాపించేవాడు. ప్రదాపనం అంటే పరిగెత్తాడు. ఉదన్యము అపనూదను ఆ దాహం తీర్చుకోవడం కోసం అని పరిగెత్తున్నాడు. వాడు పరిగెత్తుని అక్కడ చేసుకుంటాడు, నీళ్ళు ఉంటాయి ఆ ఎడారి. కాబట్టి బుద్ధి లేని వాడు ఏ విధంగా ఈ ప్రపంచగత సుఖాల విషయంలో కూడా అట్లనే ఆలోచిస్తాడు. దీంట్లో సుఖం ఉంది, దీంట్లో సుఖం ఉంది, దీంట్లో సుఖం ఉంది, సుఖం అనుకుంటూ పరిగెత్తున్నాడు, ఎక్కడ దొరకదు. చివరికి నిరాశ పరవశం అయిపోతాడు. ఇది బుద్ధి. ఈ బుద్ధిని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే తప్పనిసరి సద్గ్రంథ పఠనము, తర్వాత సత్సంగం, తర్వాత సజ్జనులతో స్నేహం, మిత్రుల తప్పనిసరి సత్సంగం రావాలి. నింపుకోవాలి జ్ఞానాన్ని, బుద్ధిని వృద్ధి చేసుకోవాలి. ఇది సరిపోద్దనుకొని మన పుస్తకాలను మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలి. ఇక్కడ చదవాలి, స్వాధ్యాయం చేయాలి. అధ్వానమైన పోయినాడు, స్వాధ్యాయం మొత్తం లేదు. టీవీ దగ్గర కూర్చుంటున్నాం, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాం. మొత్తం బుద్ధి ఎట్లా వృద్ధి అవుతుంది? ఏం లేదు ఇక అవే సెల్ ఫోన్ ఎంత టైం పాస్. గమ్మత్ ఉంటాయి, కొన్ని స్టోరీస్ ఉంటాయి, గమ్మత్తుగా కథలు కూడా ఉంటాయి. తెలుసు, మంచి మంచి కథల షార్ట్ ఫిల్మ్స్ అట్లుంటాయి. ఏదో చూస్తుంటే ఆలస్యం ఉంటుందంటే ఇన్ని రకాల మేళము, ఇంత మేళమించి మంచి టైం ఎట్లా తెలిసిపోతుంది, గడిచిపోతుంది అంటే ఇట్లా గడిచిపోతుంది. సెల్ ఫోన్ మోసం చేస్తుంది మనం. కానీ ఈ సెల్ ఫోన్ గురువు కూడా, నాకైతే గురువు ఇది, పరమ గురువు ఇది. ఎన్నో విషయాలు తెలియజేస్తుంది పాపం, చాలా మంచిది. కానీ దీన్ని దుర్వినియోగం తీసుకుంటే రావసం పట్టిస్తుంది. ఈ కత్తి, ఈ కత్తితో సొరకాయ కోసేయచ్చు, మెడకాయ కోసుకోవచ్చు. సొరకాయ కోయచ్చు, మెడకాయ కోసుకోవచ్చు. ఇది మెడకాయ కోసుకుంటుందో మనకు వస్తుంది, టైం అంతా నాశనం చేయడానికి మనకు వస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఈరోజు వెతకాలని పోతాం, ఇంకోటి ఏదో కనిపిస్తుంది, ఆటలు కూర్చున్నాం. అది అయిపోయాగానే ఇక అది నేను ఇందుకోసం వచ్చాను, మళ్ళీ ఇంకోటి ఇట్లా అంటే ఇంకోటి నీకు ఇంట్రెస్టింగ్ ఎట్లా ఉంటుందంటే ఇక చూస్తూనే ఉంటుంది. అయిపోయింది నీ పని కదా, నీ సమయం, నీ జీవితంలో నా అమూల్యమైన సమయం అంతా నాశనం చేస్తుంది. ఇదే చేస్తుంది. ఇదే మంచి విషయాలు చెప్తారు, ఎంత చక్కటి విషయాలు చెప్తారు. నాకైతే చాలా విషయాలు అయిపోయింది. అక్కడ గురువులు ఎవరు తిట్టలేదు, మన మంచి గురువులు ఉన్నారు. వాళ్ళు గురువులందరూ మనకు చెప్తారు. వాళ్ళు
పాపం. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళని రానున్నారు. ఈ చిల్లరగా ఎవరో పెడతాడు చూడు, అవి చూసి సినిమాగా చూస్తాం. ఆడికి దిమాగ్ లేదు, ఏదో పెడతాడు, అది మనం చూసుకుంటాము. వింటాను. బుద్ధి కాదు. ఇంకోటి చెప్పాడు, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి కాక ఇంకొకటి చేతులు ఇచ్చింది, కాళ్ళు ఇచ్చింది, కాళ్ళు కూడా బుద్ధిని ఇచ్చింది. కాళ్ళు అన్ని అందరికి ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి, కోళ్ళకి లేవా, మరి గొర్రెలకు లేవా, మనస్సుని ఇచ్చింది. ఇవి చాలు, ఇంతే. చేతులు ఒకటి వాక్కు, బుద్ధి, మనస్సు. సరే, ఎంత అద్భుతమే మనస్సు కూడా, ఎంత చక్కటి మనస్సు. ఆ మనస్సును పెంపొందించుకోవాలి. మనస్సులో మరి ప్రేమ, మమత, దయ ఉన్నాయనేది చూసుకోవాలి కదా. అది లేకుండా రాక్షసత్వం వస్తుంది. లోపల మనస్సున్న వాడి మనస్సు వేరు తెలుసు. ప్రేమ ఉండాలి, తొందరగా కరిగిపోయే గురువు ఉండాలి. నితాంత అపార భూత దయలు తాపసమందాన నాకు దయచేయున్నదే అంటాడు పోతాడు. నితాంతం అపార భూత దయ, అపారమైన దయ సమస్త జీవులపైన, అన్ని జీవులపైన అపారమైన భూత దయను నాకు ప్రసాదించు భగవంతుడా. తొందరగా కరిగిపోయే గురువు ఉండాలి. ఒక సినిమా చూసి ఒక విషాదమైన దృశ్యం వచ్చింది, వెంటనే నీ కళ్ళు ఆర్ద్రమైపోవాలి, అశ్రుధారాలు ప్రవహించాలి. అంత బాగుండాలి, అంత హృదయం ఉండాలి. ఒక తల్లి ఈ విధంగా పిల్లవాడిని ఇట్లా చేతుల్లో పట్టుకొని చనిపోయిన తన కొడుకుని తీసుకొని యమునా నదిలో ఆ శవాన్ని ఆ వేగానికి, ఆ నది వేగంలో కలిపేద్దామని పైన గుడ్డను పరుచుకొని తీసుకొని పోతుంది. అప్పుడే ఇక్కడ దయాలను కూర్చున్నాడు తపస్సు. ఏడ్చుకుంటూ ఉంటే ఆ ఏడుపు వినిపించి అది చూసరికి ఒక అమ్మాయి అమ్మ బాగా ఏడుస్తూ కనిపించింది. ఆ నదిలో విడిచిపెట్టి పైన మళ్ళీ చీర ఇది ఆ ముక్కను మళ్ళీ తీసుకుపోతుంది. విచిత్రం అనిపించింది. అమ్మ ఆ శిశువును అట్లనే ఆ ముక్కతో సహా విడిచిపెట్టలేకపోయినావా, ఎందుకు మళ్ళీ తీసుకున్నావు అంటే నాకున్నది ఒకటే చీర, ఆ చీరకున్న చింపి మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి దగ్గర పోయి కుట్టుకోవాలి. ఇంత వైభవ సంపన్నమైన దేశం ఈ దేశం. చనిపోయిన తన బిడ్డ పైన కప్పిన గుడ్డను కూడా మళ్ళీ ఆ తల్లి తీసుకుందంటే ఈ దేశం ఎంత దరిద్రంలో ఉంది. నా దేశం ఎటువంటి పరిస్థితులు ఉంది. రత్నగర్భ, ఇంత గొప్ప దేశం నా దేశం, వైభవ సంపన్నమైన దేశం. ఇంత గొప్ప దేశం ఇంత దారిద్ర్య స్థితికి వచ్చిందని బలబల ఏడ్చింది విషయం వింటారు. అటువంటి హృదయం కావాలి. ఒకసారి దయాదుడు యమునా నది ఒడ్డున కూర్చున్నాడు, ఆయన నిద్ర వస్తలేదు, పడుకున్నాడు. మళ్ళీ లేచి మళ్ళీ అక్కడ సహచరుడు పడుకున్నాడు. అక్కడ అతని తోడు ఒక పెద్ద మనిషి తిరుగుతున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ తిరుగుతున్నాడు. ఆ పెద్ద మనిషి అడిగి ఎందుకు మీరు నిద్ర పోలేకపోతున్నారు అంటే నా దేశం గురించి ఆలోచిస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే మీ తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తుందా, మీ డంకార జ్ఞాపకం వస్తుందా, మీ అమ్మ నాన్నలు జ్ఞాపకం వస్తుందా? ఒకవేళ చెప్పండి, నేను వాళ్ళని తీసుకొస్తాను. మీకు అటువంటి బాధ అయితే నాకు వాళ్ళ గురించి కాదు, నా దేశం ఎటువంటి దేశం ఉంటే ఏ విధంగా ఈ ఆంగ్లేయులు ఏ విధంగా పిప్పి చేస్తుంది ఇక్కడ ఉన్న సంపదనంతా. అంతకుముందు మహమ్మదీయులు ఎటువంటి వైభవ సంపన్నమైన దేశం ఉంటే, దళంద, తక్షశిల, విక్రమశిలాలను గొప్ప గొప్ప విద్యాలయాలు ఉండే, ఎంత వైభవ సంపన్నమైన ఈ దేశం ఎట్లయిపోయింది అసలు. మాటికి అదే ఆలోచిస్తుంటారు ఋషిదయాలు. ఇది ఎట్లా మారాలి, ఈ దేశం యొక్క స్థితిగతులు ఎట్లా మారాలి. విశాచారాన్ని బట్టి లాగేస్తుంది దేశం ఉన్న సంపదను. రత్నగర్భను వాళ్ళు రాళ్ళ సీపను మార్చి చెరుకు పిప్పిగా ఇవి చేసి రండి. ఈ రత్నగర్భను చెరుకు పిప్పిగా పీల్చి ఒక చెరుకు పిప్పిగా మాది తవడేస్తుంది. అది హృదయం. వింటారు హృదయం అదిగా
నేను గోవు ఏ విధంగా గోవధ ఏ విధంగా జరుగుతుంది దాని గురించి జ్ఞాపకం మనకు రావాలి. ఆవిరమైన ఎట్లా ఇది విషయంలో దేశంలో వ్యతిరేక శక్తులు ఏ విధంగా మన మీద పనిచేస్తున్నాయి, మన దేశాన్ని అభివృద్ధి కాకుండా చేస్తున్నారు ఈ దుష్టులు. ఎంతసేపు మన అమాయకత్వాన్ని చూసి శతాబ్దాల తరబడి శత్రువు ఉరుముతున్నాడు భారతీయులపై. అయినా మనకు తెలియదు, శతాబ్దాల తరబడి దోచుకోబడుతున్నాం, దోపిడీ చేయబడుతున్నాం. అయినా బుద్ధి లేని వాడు ఎవడు అంటే మనం చెప్పుకున్నాం ప్రవీణ్ కదా. శతాబ్దాల తరబడి దోచుకోబడుతున్నా, పీడించబడుతున్నా, ఇంకా పోషకుడు రానివాడు ఉన్నాడు. ఆడి పేరే హిందువు. హిందువు అంటే ఎవడు అంటే మొత్తం ఎంత దోసుకున్నాడే మనడు అని చెల్లమే రాదు. ఆయన పోసి బట్ట కూడా తీసుకుంటాడు, ఆయన పాయింట్ వాళ్ళ షర్ట్ అన్ని తీసుకుంటాడు. కానీ ఆయనకి ఇంకా ఓషొస్తలేదు, ఇతరులకి వెళ్ళేస్తలేడు. ఇంకా మొత్తం మన మీద అయిపోయినాయి. ఆయన నిద్ర వేస్తాడు. అడిగి ఏం పట్టింది అసలు, ఏమవసరం అంత నిద్ర ఉంటాడు వీడు. హిందూ చరణమే లేదు, రోషమే రాదు. వాళ్ళు కూడా వాళ్ళ పురాణం ఏమన్నంటే, వాళ్ళ బైబిల్ ఏమన్నంటే, వాళ్ళ మత గ్రంథాలను ఏమన్నంటే దండయాత్ర చేస్తారు. వీళ్ళు వేస్తాడు ఇంటి ముంగట అని కళ్ళం కూడా రాముడు తిరుగుతున్నాయి ఏమన్నాడు అట్లా అంతే. అది కళ్ళం కూడా రామాయణ మహాభారతాలు పనికి మానే అన్నదాన్ని ఏమన్నాడు అట్లా పోతుంటాడు. అది అక్కడికి ఏం అవసరం లేదు. ఇప్పుడు గణపతి విజయ సౌండ్లో పెట్టుకొని ఎగురే తిరుగుతున్నాడు. ఏమి సౌండ్ లేదు అన్న గల్లీలు నిద్ర రాదు. ముంగట గణపతిని పెట్టుకొని ఆ డిజే సౌండ్తో ఇంకా ఇంటి ముంగట నిద్రపోతారా అనేది నాకు ఆలోచన లేదు. పక్కకున్న నిద్రపోతారా ఈ సౌండ్కు? ఇంత భయంకరమైన సౌండ్ తెలుసా? చాలా భయంకరమైన సౌండ్ పెట్టి ఎంత వేధిస్తాడంటే, నీకు తెలుసా గర్భవతి లోపల శిశువు ఉంటుంది. ఆ శిశువు కూడా ఒక గుండె ఉంటుంది. మన పెద్దవాళ్ళకే గుండెలు అదురుతుంటే లోపల ఉన్న ఆ శిశువు ఆ గుండె వలిపోదా? ఆ గర్భవతి కూడా ఏమైనా గుర్తున్నదా? ఆ గర్భవతికి సంబంధించిన వాళ్ళ పెద్దోళ్ళకి ఏమైనా గుర్తుందా? వద్దమ్మా ఇక్కడ ఉండదు, ఈ 10 రోజులు ఇక్కడ ఉండని కూడా ఈ నవరాత్రులు అయిపోయిందని ఏం సౌండ్ అసలు ఏం పట్టించుకోవాలి. ఆమెనే కనిపిస్తుంది. గర్భస్థ శిశువుకి ఏమైతుంది అనేది ఏం చెప్పారు. లోపల అదిరిపోతుంది గర్భస్థ శిశువు తెలుసు. నేను దీన్ని బాగా మీరు గుర్తుంచుకోండి, జాగ్రత్త చేయండి. మన బిడ్డలు, మన కోడలు ఉంటే కోడళ్ళకి కానీ, బిడ్డలు ఉంటే బిడ్డలకు, ఆడబిడ్డలకు కానీ, గర్భవతులు ఉంటే అసలు ఈ సౌండ్ మామూలు సౌండ్ కాదు. పెళ్లిలో కూడా ఏమి సౌండ్ పెడుతున్నారు, అది ఆ బ్యాండ్ మామూలు బ్యాండ్ కాదు, ఇట్లా అదిరిపోతుంటుంది. ఆ పెళ్లిలో అయితే మరి మండపం ఉంటుంది, దాని రీసౌండ్ వస్తుంది. అయితే మన దిమ్మడు గుర్తుంటాడు. అది కళ కాదు, పాట కాదు, అది వాద్యమే కాదు. ఎప్పుడైనా పోతున్నాడు బ్యాండ్. ఈ మామూలు దెబ్బలు వస్తుంటే ఇట్లా ఇక్కడ ఉండే అదిరిపోతుంటుంది. మీకు ఎట్లా అనిపించింది? మా చిన్న కూడా విషయాలు అయితే నేను మాట చెప్పాను. పెళ్లిలో అలా చూస్తుంటే ఏం చూస్తున్నామా? నీ కడుపులో బిడ్డ ఉన్నది, ఏం నిలబడ్డా కదా లోపల బిడ్డ సంగతి చూసినామా? దానికి కూడా చిన్న గుండె ఉంటుంది. ఈ గుండెనే అంత అదురుతుంటే ఆ గుండె ఎంత అదరాడు? అది నిర్మాణం క్రమంలో ఉంది. అది నిర్మించబడుతుంది ఆ గుండె. ఇక్కడ నీ గుండె నరాలు బలపడే ఉన్నాయి, కానీ అవి నిర్మించబడుతున్న లేత నరాలు. ఆ గుండె ఉంటుంది, చిక్కిపోతుంది. అది పెద్దోళ్ళు కూడా, పెద్ద ఆడవాళ్ళు కూడా చెప్పారు, ముత్తైదులు కూడా చెప్పారు. అదే ఇట్లా నిలబడతారు, అంతే మంగళాంతరం పట్టుకొని నిలబడతారు. సౌండ్ ముగే ఉంటుంది, మంగళాంతరం పట్టుకొని కూర్చుంటారు, నిలబడతారు. చాలా దారుణం. కాబట్టి హృదయం లోపల మనస్సు అనేది వచ్చుడు, ఆ మనస్సు కూడా హృదయం ఉండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ హృదయాన్ని పెంచుకోవాలన్నారు. ఆ హృదయంలో దయ ఉండాలి. ఒక ధనదేవత
శ్రవణ కుమార సుందరిని అడిగింది. ఏమని అడిగిందంటే, ఒక లేత గర్భవతి, నిండు గర్భవతి అయిన శ్రీరైన ఒక ఆమెను బలిచ్చి నీకు కావాల్సిన పైసలు ఇస్తా అన్నది. నిండు గర్భవతిన ఏం మాట్లాడుతున్నావు అని శ్రవణ అన్నాడు. నిండు గర్భవతిని బలిస్తే నువ్వు దానం ఇస్తావు. వా, నేను ఒప్పుకున్నాను. సరే పోలేదు, అప్పుడే పుట్టిన శిశువు ఉంది కదా, ఆ శిశువును బలిచేసి నీకు ఎంత అంటే దానం ఇస్తాను. అంత లేదు శిశువుని అంటాం, ఇయ్యాలంటాం బలి. వా, నేను ఒప్పుకోను. ఇంకేదన్నా చెప్పు చేస్తాను. ఇటువంటి పని చేయండి. ఓన్లీ ఒక ఆవును బలి చేసి, ఒక ఆవును బలిస్తామంటే నీకు కావాల్సిందా గావు విశ్వస్య మాతర, ఆవును బలి ఇవ్వండి. అది ఒక 20 కోళ్ళను బలి చేసి అట్లా 20 కోళ్ళకు ప్రతి బలి, అది 10 మేకలను బలి, 10 మేకలను బలి నీకు దానిస్తాను. ఒప్పుకున్నాడు. 20 కోళ్ళను బలి, అట్లంటే కదా 20 కోళ్ళను బలి కదా అని. 20 కోళ్ళు కూడా నేను ఏమి ఇయ్యను, నువ్వు ధనం ఇయ్యకుని బలి. పరిస్థితి హింసాత్మకమైనటువంటి విషయాలు అని చెప్పేది. అంటే నేను ఇచ్చే పైసల కోసం ఇన్ని హత్య చేయాలి, నేను ఏం చేయాలి? ఓ నీ ధనదేవత, ధనదేవత హింసాత్మకమైన దమ్మైన పని చేసి నువ్వేం ధనదేవత అంటే, నా ధనదేవత శివుడని బిడ్డ నేను పరీక్షించలేదు. నీ ఎటువంటికి బాగా ధనం అని ధనం శ్రావణ్కి ఇచ్చేసి అంత బుద్ధిమంతుడే శ్రవణ్ తెలుసా. అట్లా ఆయన ఎంత లేడు కానీ మస్తించుడు, మస్తించుడు వచ్చింది ధనదేవత లోపల రాసుకుంటు. కానీ ఎంత మంచోడు అసలు కదా. మీకు తెలుసా, ఇంత హృదయంలో దయలేని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ధనవంతులలో అయితే నిజం. ఒక ఆయన మంచి కాలేజీ ఉంది, ఉర్దూ పైసలు బిడ్డ పెళ్లి చేసాడు. మొత్తం సిటీలో ఉన్న వాళ్ళందరికీ మాంసం పెట్టాలనుకున్నాడు. ఎన్ని మేకలు పోయాలి చెప్పండి. సిటీలో ఉన్న ప్రముఖులు ఎందరో వస్తారంట ఆయన దగ్గరికి. వాళ్ళందరికీ మాంసం కావాలి. ఇంకా శాకాహారం మొదలుపెట్టు సార్, ఇంత పెద్ద కొడుకు బిడ్డ పెళ్లి చేస్తున్నావు, మరి ఇంకా పప్పు పెడతావా? ఇలా క్షేమం అనిపిస్తుందండి. సరే మాంసం పెట్టేస్తాను. ఈ రాక్షసుడు మాంసం ఎందుకు వస్తుంది? ఈ రాక్షసుడు కోసి పెట్టాలి. ఎంత అంచనేసాడు, ఎంత అంచనేసాడు? ఎన్ని గొర్రెలు పోయాల, మేకలు పోయాల చెప్పండి. ఒక 1000 మంది కావాలి. శాకాహారం వేరే సెక్షన్స్, 2 మాంసాహార సెక్షన్స్ వేరే. ఎన్ని ఉండొచ్చు? 200 మేకలు కావాలా? ఏమన్నా కుప్ప కావాలి, మొత్తం కుప్ప వండాలి వండుతుంది. అవి కోసినప్పుడు ఎట్లుంటో దృశ్యం, ఒక్కొక్క మేక వేసుకుంటా కై అని వదులుతుంటే అవి నేను కోసుకుంటా వాటి తలకాయలో దిక్కు కుప్ప, ఇటు మొండాలలో దిక్కు కుప్ప. దృశ్యం చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. అవన్నీ ఆ కోపిష్టోకి, ఆ వండటోకి తెలుసా? తన బిడ్డ పెళ్లి చేయాలా, తన బిడ్డ పెళ్లి చేయాలి, కానీ ఇన్ని మేకలను దుంపాలి, అవి పాలాలు దుంపాలి. ఎంత భయంకరం, ఎంత దయలేదు దాని. ఇక్కడ హృదయంలో ఇక్కడ దయ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ మనసు. ఎంత ఈ వర్రా మీరు వస్తే ఎంతగా రాకుంటే మీకోసం మాంసం పెట్టాలా? నేను వస్తే రాని లేకుండా లేదు, నా మీద గౌరవం ఉంటే రాని లేకుండా లేదు. నేను ఏది పెడతాను పప్పు కూర అది తీసుకోండి. మీకోసం నేను సాగు కొట్టాలి, ఇంక జీవాలను దేవునా హత్య చేయాలి.
మీరు వస్తే అంటే మీకోసమేమో నేను హత్య చేయాలి, ఇంత ఈ ప్రాణాలను బలి చేయాలి. నేను శాకాహారం పెడతాను, మీ ఇష్టం ఉంటారా లేకుంటే లేదు, నా మీద గౌరవం ఉంటారా. వాళ్ళ మీద అంటే వాళ్ళ కోసమని పెడతానండి. హృదయం ఉందా? ఎంత దయారహితులు మీరు. ఇటువంటి మనస్సు ఉండదు. నిజంగా డబ్బు ఉంటే మీ పాపాలు చేస్తుంది కదా, గౌరవం కోసం, వాళ్ళ గౌరవం కోసం అంతమందిని పిలిచి వాళ్ళకు అంత ఇంత డబ్బు అంత పాపాలు చేర్చమనుకున్నాను. ఫుల్ పాపాలు చేర్చు. మనము శివగరి కట్టిండు 12 బిల్డింగ్ల ఒక్కడు మొత్తం 12 మొత్తం శివగరి కట్టేసింది. హైదరాబాద్ సిటీ ఏమన్నా కానీ ఆడు కట్టిండు. మరి హైడ్రా కూలగొడుతుంటే కూలగొట్టలేడు. అని మనసు ఉందా? కొంచెం వాన పడుతుందని హైదరాబాద్ అంతా నీళ్ళు అయిపోతుంది. నీళ్ళు ఎన్నిపోతుందో తెలుస్తలేదు. పోయేటప్పుడు దారి లేదు పాపం. ఎక్కడి మోటార్లు అక్కడంటే, ఎక్కడి జనం అక్కడనే ఆగిపోతుంది. ఎంత కష్టమవుతుంది. అంత అందమైన సిటీ. ఆ సిటీకి నీళ్ళు పోయేందుకు దారి లేదు. ఎక్కడ చూడు సిటీలన్నీ కూడా ఫామ్ హౌస్లు కట్టిస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎంత 24 అంతస్తులు తెలుసా. మా నాన్న అసదుద్దీన్ ఓవైస్ అయితే మరి ఎంతున్నాయంటే 14 బిల్డింగ్లు ఎంతో కట్టాడు తెలుసు. ఒక మంచి పని మాత్రం చూపిస్తారు దేశం. అంత మంచి పనికి అందరూ సహకరించాలని ఆ మనసు లేదు. వింటారు. అంత అందమైన స్థితి దానికి సహకరించవాలి. అటువంటి మనసున్న వాళ్ళు లేదు. ఎంత స్వార్థపరుడు, ఎంత భయంకరంగా, అంత శరీరంలో ఉన్న స్థలాలన్నీ కూడా కొట్టేసేసేసి. మిత్రులారా, ప్రపంచం విషయం గురించి కాదు, నేను మంచి మనసు గురించి చెప్తున్నాను. తెలుసు, మంచి మనసు కావాలి. ఆ మంచి మనస్సు ఉంటే మనం నష్టపోయిన పర్లేదు, కొట్టేసే కూలగొట్టే పర్లేదు. అటువంటి వాళ్ళు. కాబట్టి భగవంతుడు మనకు ధర్మాచరణకు అనుకూలమైనటువంటి చేతులు ఏంటి, ఇంకా మనసు, బుద్ధి, మనస్సు, ఈ మూడింటి ద్వారా మనము ఎంతో పుణ్యం చేసుకోవచ్చు. అటువంటి ఒక విలక్షణమైన లక్షణాలను ఇచ్చి మానవ జన్మను మనకి ఇచ్చింది భగవంతుడు. దీన్ని మనం సార్థకం చేసుకోవాలి. టైం అయిందా? ఒక 60 సంవత్సరాల పెద్ద మనిషికి 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులు ఉంటే వాళ్ళని పిలిచి బిడ్డలాగా, నాకా వయసు అయిపోతుంది, ఇన్ని రోజులు వ్యాపారం చేసిన, ఇక చేయలేదు. 10 సంవత్సరాల వరకు కూడా 10-12 సంవత్సరాలు ఇంకా చేయగలుగుతానేమో, కానీ మీ వయస్సు మీకు వచ్చింది, మంచిగా సమర్థులైనరు. కాకపోతే సామర్థ్యం ఉందా అనేది తెలుస్తలేదు. మీరు మిమ్మల్ని పరీక్షించడానికి ఇంత పెద్ద ఆస్తులు మీకు అప్పగించాలి కదా, మరి మీరు ఎంత సామర్థ్యం వచ్చిందో నాకు తెలియదు. కాబట్టి మీకు అంటే ఆ రోజుల్లో ఆ కాలానికి అనుసరించి మీకు 10,000 నీకు ఇస్తున్నారు, నీకు 10,000, నీకు 10,000, ముగ్గురికి ఇంత డబ్బు ఇస్తున్నారు. వీటిని తీసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఈ డబ్బుతో ఎంత డబ్బు సంపాదిస్తారో అదనంగా ఆ డబ్బు సంపాదించి రండి. మరి ఒక 10 సంవత్సరాలు మీకు టైం ఇస్తుంది, చేయండి వ్యాపారం. ఆ 10 సంవత్సరాలు డబ్బు పట్టుకోండి. కూడగొడతారా, ఇంకా అదనంగా సంపాదిస్తారా, మీ సామర్థ్యం లేదు తెలుసుకోగలరు. నేను అనుకుంటున్నా ఇంత సమర్థులు అని చెప్పి కాకపోతే పిల్లలు 3 వాళ్ళకి వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయారు, వేరే దేశానికి. అక్కడ ఈ 3 ఆలోచించుకున్నారు. మన సామర్థ్యాన్ని బట్టి మనకు తెలిసినట్టు వృత్తులను, ఏ వృత్తిలో మనం రాణిస్తామో అటువంటి నీ వృత్తి, నా వృత్తి,
ఈ వృత్తుల్లో మనం ఇష్టమైన వృత్తులను తీసుకున్నాం, బలవంతం ఏం లేదు. కాకపోతే మళ్ళీ 10 సంవత్సరాల వరకు నీకు ఫలానా రోజున ఫలానా సమయం వరకు ఇక్కడ కలుసుకుంటాం. నాన్నగారికి మన సామర్థ్యం ఏదో తెలియాలి అని చెప్పుకున్నారు. తల ఒక దిక్కు వెళ్ళిపోయింది. పెద్దవాడు సరిగ్గా చదవలేదు, సరే స్కూల్కి కొట్టుడు, మరి పేకాటలు ఆడడం, ఇటువంటి అంత లక్ష్యం లేని జీవితం గడిపేవాడు. ఇప్పుడు ఆ 10,000 నుంచి ఏం వ్యాపారం చేద్దామో కూడా దోస్తాడు. ఆలోచించి ఉండగా అక్కడ ఊరి బయట నిలబడ్డాడు వీడు. అక్కడ ఏదో చెట్టు కింద పేకాట ఆడుతున్నాడు. అది బాగా అనిపించింది. అదే పేకాట ద్వారా కూడా బాగా సంపాదించవచ్చు. ఎందుకు సంపాదించడం? ఎందరో పైసలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అని వెళ్ళి వాళ్ళలో గుంపులో కూర్చున్నారు. కూర్చొని ఆడడం మొదలు పెట్టాడు. ఒకసారి వచ్చినాయి, ఒకసారి రాలేదు. అట్లా ఒకసారి మొత్తం పోవడమే మొదలుపెట్టి కొద్దిగా మిగిలినట్టు కనిపిస్తున్నాయి అన్నీ. అని వెళ్ళి ఏ 1000 రూపాయలు మిగిలినాయి, 10,000 నుంచి 9,000 పోయినాయి, 1000 రూపాయలు మిగిలినాయి. అటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక లాభం లేదు. ఆయన పోతే అదో పెద్దగా అని 1000 రూపాయలు చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం ఈ 1000 రూపాయలతో? అయితే అట్లా ఊరి బయట కాబట్టి కొందరు గుడ్డలు పట్టుకొని, కొన్ని తాళ్ళను పట్టుకొని మరి అవి తీసుకుని అంటే అడవికి వెళ్తున్నారు. అంటే కట్టెలు అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఇది బాగానే ఉంటున్నారు. పెట్టుబడి లేని ఇది. ఒక గుడ్డలో 4 తాళ్ళు ఉంటాయి. రోజు కట్టెలు అమ్ముకుంటూ బతుకోవచ్చు. అది వాడు వాళ్ళతో పాటు వాళ్ళు స్నేహం చేసుకుని వెళ్ళగా రోజు కట్టెలు అమ్ముకొని ఆ ఊళ్ళో బతుకుతున్నాడు. అట్లా మాట్లాడతాడు. రెండవ వాడు 10,000 వడ్డీకి ఇస్తున్నాయి కదా. ఏ వ్యాపారం చేయబడ్డా ఏ వ్యాపారం అయినా కానీ నష్టం కావచ్చు. ఒకరికొకరు అవసరం నేను అని వాడు వడ్డీకి ఇచ్చేసి ఆ వడ్డీకి వచ్చే పైసలతో బతుకుతున్నాడు. ఆ పైసలు మాత్రం అట్లా ఉన్నాయి 10,000. ఆ 10,000 వడ్డీతో బతుకుతున్నాడు. కానీ మూడవ వాడు చిన్నవాడు చాలా కష్టపడి ఆ డబ్బును మంచి ఉపయోగం చేసుకుని మంచి వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తుంది. అట్లా సంపాదిస్తూ బాగా ధరవుతుంది. ధర బాగానే వెంకేసుకొచ్చింది, కూడబెట్టి. అట్లా 10 సంవత్సరాలకి కావాల్సిన దాన్ని వచ్చింది మనకి. అట్లా వాడు ఇట్లా వేడి ఈ ముగ్గురు 10 సంవత్సరాల వరకు అక్కడికి వచ్చారు. కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఏదో భోజనాలు చేసిన తర్వాత తీరిక సమయంలో ముగ్గురు కూర్చోబెట్టేసి చెప్పండి నాన్న, ఎవరెవరు ఏ విధంగా సంపాదించుకున్నారు, ఏ కథ 10 సంవత్సరాలు చెప్పండి, మీ లెక్కలు చెప్పండి అని అంటే మొదటి అన్నాడు, నాన్న నా పైసలు ఏం లేదు, అన్నీ కూడా కొట్టేసినట్టు, నాకు సహకరించలే భగవంతుడు నాకు అన్నాడు. అట్లా భగవంతుడు మీద పెట్టేసి రెండవవాడు నీ పైసలు ఏం ఖర్చు చేయలేదు, ఇగో ఎంత 10,000 తీసుకుపోయినా ఆ 10,000 నీ దగ్గర పెడుతున్నాడు, దీంతో వడ్డీతో దొరుకుతుంది కనుక ఇంకేం ఖర్చు చేయలేదు. మూడవవాడు అంతకు 2 3 10 డబ్బు చూపించింది, కావాల్సిన డబ్బు చూపించింది. అలా ఇచ్చినటువంటి పెట్టుబడితోని ధనంతో ఈ విధంగా వ్యాపారం చేస్తుంది, పుష్కలంగా ఈ విధంగా డబ్బు సంపాదిస్తాడు. చివరి వాడిని చూసి చాలా సంతోషపడ్డాడు, చాలా కష్టపడ్డాడు అన్నాడు. ముగ్గురు ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తాం. ఈ యజమాని ఎవరు? భగవంతుడు, పరమాత్మ. ఈ పెట్టుబడి ఇచ్చింది, అందరికి సమానంగా ఇచ్చింది. మీకు తెలుసా, సమయం అంతా కూడా 24 గంటలు, నీకు 24 కాదు, ఉదయం లేకపోతే సాయంత్రం వరకు నీకు 23 గంటల, నీకు 20 గంటల ఇచ్చింది. అందరికి 24 గంటలే సమానంగా
ఇచ్చేసి సమానంగా సమయం, సమానంగా సామర్థ్యం అన్నీ ఇచ్చిండ్రు నీకు. ఇక నీ పురుషార్థమే కానీ నువ్వు చేస్తలేవు పురుషార్థం. ఆడు పేకాట ఆడి వాడు సమాప్తం చేసి వీడు అంతే వచ్చింది, వాడు అందరికి సంపాదించింది. ఇక్కడ మనకు భర్తృహరి శ్లోకం జ్ఞాపకం వస్తుంది. సంతప్తాయసి సంస్థితస్య అయిపోయిందా పయసో నామాపిన శ్రూయతే ముక్తాకారతయ తదేవ నలిని పత్రస్థితం దృశ్యతే అంతఃసాగర శుద్ధి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే ప్రాయణాదం మధ్యమోత్తమ జుషామేవం విధావర్తయ. సంతప్త అయసి అంటే బాగా కాలిన ఎరుపు మీద నీళ్లు పడితే ఏమైతుంది? చప్పమని ఒక్కసారి ఆ నీళ్లు ఆవి కంటి గర్భించకుండా ఆవిరైపోతుంది. అవే నీళ్ళు ఒకవేళ తామరాకు మీద పడితే ముత్యము వలె ప్రకాశిస్తాయి. కానీ ముత్యాలు కావాలి, ముత్యములాగా కనిపిస్తాయి. అవే స్వాతి కార్తెలు స్వాతి చిప్పల్లో ఆ చిరుకులై పడితే అది ముత్యాలైపోతాయి. ప్రాయణ అధమ మధ్యమ ఉత్తమ. మనుషుల్లో 3 రకాల మనుషులు ఉంటారు. ఆ మనుషుల్లో ఒకడు ఇవి ఏ విధంగా అవుతాడు, కాలిన ఎరుపు మీద నీళ్ళు పడితే ఏ విధంగా చప్పుమని అది కనిపించకుండా పోతుంది. అట్లా వీడు కూడా వేసినాడు. ఎంత వేసినంటే పుట్టిండంతే వీడు, పుట్టిండంటే ఉన్నాడంటే ఉన్నాడు, పన్నాడు మరి ఉన్నాడు, తిన్నాడు, పన్నాడు, ఉన్నాడు, తిన్నాడు, పన్నాడు. ఎందుకున్నావు అంటే ఉన్నారా అంటే ఉన్నాడు, తిన్నావాలంటే తిన్న, పన్నావాలంటే వాడుకుంటుంది. ఇంకెందుకు మనకి రాడు. ఎంతసేపు ఇతరుల మీద ఆధారం. ఏం చెప్పాలి అసలు? బండగంట బయలుపడాలి అసలు ఎదురు బతకది. నిజంగా ఆత్మవిచారం చేసుకుంటే, ఆత్మ నిరీక్షణ చేసుకుంటే అసలు నేను మనిషినేనా, విధానం అని ఆలోచిస్తూ జీవితాలు మార్చుకోవాలి. కానీ కాదు. సంతప్త వేసే సంస్థితి వయసు నామాపిన శ్రూయతే ముక్తాకారతయా తదేవ నలిని పత్రస్థితం దృశ్యతే. ఇంకొకడు ఆ రెండవ వాడు మాదిరి పైసలు నువ్వు ఎన్ని ఇచ్చినావు అన్ని అట్లా నుంచి ఏం ఖర్చు చేయలేదు. దాంట్లో తగ్గిన వాటితో ఇబ్బంది ఉన్నాయంటే ఉన్నాయి. తెలుసు ఆ తామరాకు మీద ఆ చిరుకులు ముత్యాల మాదిరి కనిపిస్తుంది కానీ ముత్యాలు కావాలి. అట్లా ఉంటాడు కొందరు బతుకులు, అట్లా ఉంటాయి. బతుకుతున్నాడు, పుణ్యం చేయలేదు, పాపం కూడా చేయలేదు. అంటే పుణ్యం చేయలేదు, ఇటు పాపం చేయలేదు. ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. రోడ్డు తిరగబోదు, ఎవ్వడు తిరగబోదు. నేను చెప్పినాను పిండం వల్ల పడిపోతుంది, పీరు వల్ల పడుకుంటాను. నాకు ఎప్పటితో అవసరం లేదు. ఎప్పుడు ఏ ఇంట్లో ఉడకపోతే నాకేం చేసేది. నా పిల్లలు, నా పిల్లలు, నేను చాలా ముఖ్యంగా దేశ సేవ. ఎందుకు చేయాలి దేశ సేవ? నలుగురి గురించి ఆలోచన చేయాలి. ఎందుకు చేయాలి? దేనికోసం? అవసరం లేదు. నా కోసం బతుకుడు కావాలి. నేను భక్తి చాలు. కనగడు నిండితే దరిద్రం పైసలు సామెత. అట్లా వాడి కోసం బతుకుతారు అనమాట. ఇది ముక్తాకారతయా తదేవ నలిని పత్రస్థితం దృశ్యతే. చెప్పున అయిపోతుంది. అంతఃసాగర శుద్ధి మధ్య పద్ధతి తన్మౌక్తికం జాయతే. ఇది స్వాతి ముత్యం చిప్పలు ఉంటాయి కదా, స్వాతి కార్తెలు ఆ ముత్యపు చిప్పల్లో పడ్డ చిక్కులు ముత్యాలు అయిపోయినట్టుగా కొందరు అట్లా ఉంటారు. మహనీయులు, ఉత్తమమైనటువంటి జన్మ. మనము ఏ కులంకు చెందిన వాళ్ళని కావాలో మనం ఆలోచించుకున్నాం. ఇక తెలుస్తుంది ఎటువంటి బతకాలి. ఆ ముగ్గురు అన్నదమ్ములలో ఎవరి జీవితం బాగుందో మరి ఈ చిరుకులు మరి ఇక్కడ ముత్యాలుగా మారిన అట్లా మారుతామా? తామరాకు మీద ఉన్న అవేంటి ముత్యాల వలె కనిపిస్తున్న అట్లా ఆ రకంగా అవుతామా? లేక బాగా గాలిన ఎరువు మీద పడ్డ ముత్యాల వలె? మిత్రులారా ఆలోచించుకోండి. ఇతరులతో మన ఆలోచన ముగించుకుందాం.
అయితే నేను వచ్చే వారం ఒక మంచి టాపిక్ తీసుకున్నాను, మీరు రండి. నేను ఉన్నాను, ఇది ఉంది, అది ఉంది. నేను ఉన్నాను, ప్రకృతి, ఇది ఉంది, పరమాత్మ, అది ఉంది. కానీ అది నమ్మకం మనం. నేనున్నాను, నువ్వు ఉన్నావు, అది నమ్మకం. ఏంటో సార్, అది ఉన్నదా? పరమాత్మని రహస్యం. అది ఉందో లేదో ఇటువంటి టాపిక్ మంచి ఉంటుంది. దాన్ని ఇవ్వాలి ఈసారి తీసుకుందాం అనుకున్నాను. కానీ మిత్రులారా, మంచి టాపిక్ మీద వెళ్దాం, మంచి ఆలోచనలు, భగవంతుని యొక్క అస్తిత్వం తెలియజేసేది, నేనంటే ఏంటిదో, ఈ ప్రకృతి అంటే ఏదో తెలిసేది, అటువంటి విషయాలు మనం వచ్చే ఆత్మలు మీరు రండి. ఎప్పుడు ఉంటాయి పనులు, వింటారు పనులకే, కానీ జీవిత సార్థకత కోసం మనం సమయాన్ని ఉపయోగించుకుందామని చెప్తూ నా ఆలోచనలను